నిన్న ఒక వీడియోలో ద రీడ్రాయింగ్ ద బౌండరీస్ అని చెప్పి అమెరికా వాడి ఒక బృహత్తర కార్యక్రమం, ఒక ప్రాజెక్ట్, అంటే న్యూ అమెరికన్ సెంచురీ అని చెప్పి వాడు ప్రపంచములో తనకు అనుకూలంగా ఎక్కడెక్కడ ఏ దేశము సరిహద్దులు కలిగి ఉండాలి అని చెప్పి ప్లాన్ చేశాడని మాట్లాడాం. సో ఇందులో మీకు ఇరాన్ అన్నాము, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల గురించి మాట్లాడాం. మరి ఇండియా పరిస్థితి ఏమిటి అంటే చూడండి, ఒక మిత్రుడు ఒక అద్భుతమైన ఒక ఆర్టికల్ పంపించారు. అంటే ఈ ప్రపంచంలో మీరు ఒక ఇరాన్ అనండి, పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా దాటుకుంటూ ఏ దేశాన్ని తీసుకున్నా కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా భారత్కు చెందిన దేశాలే కదా, అంటే అఖండ భారత్ అంటాం. కానీ అసలు సిసలైన భారత్ అని మాట్లాడేమో అనుకోండి, మీకు ఆటోమేటిక్గా లిమూరియా ఖండము గురించి మాట్లాడుతున్నాం. అంటే మీకు 6,80,000 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. అంటే ప్రస్తుతం ఉండే భారతదేశానికి డబల్ ద సైజ్ మీకు ఈ భారతదేశము ఉండేది. దీన్నే మనం కుమరి ఖండము, లిమూరియా కాంటినెంట్ అని మాట్లాడుతున్నాం. 49 దేశాలు. సో ఇప్పుడు నెక్స్ట్ 30 to 40 ఇయర్స్ మీకు కొన్ని దేశాలు సముద్రం నుంచి బయటపడితే పడుతుందా అంటే, ఇప్పుడు మీకు సముద్రం యొక్క తీరు తెన్నులు గమనించారనుకోండి, ఎన్నో సునామీలు రావచ్చు, శ్రీలంక మునిగిపోవచ్చు, మాల్దీవ్స్ మునిగిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. కొన్ని దేశాలు మునిగిపోతే కొన్ని దేశాలు, కొన్ని ఖండాలు బయటికి రావచ్చు కదా అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. 6,80,000 స్క్వేర్ కిలోమీటర్లు కలిగిన ఒక ఖండము సముద్రము అడుగున ఉంది అని చెప్పి ఇవాళ ఆధారాలతో ప్రూవ్ చేయడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇప్పుడు చూడండి గ్రహాం హ్యాన్కాక్ అని అంటారు, ఈయన పూంబుహార్ మీద ఒక పరిశోధన చేసి ఈ నగరము 11,000 సంవత్సరాల క్రితము ఉండిన ఒక నగరం, ఒక సిటీ. దీని గురించి భారతదేశ ప్రభుత్వము ఏ రోజు పట్టించుకోలేదు, ఎటువంటి పరిశోధనలు చేయలేదు, మరి ఆర్కియాలజికల్ సర్వే అనేదే జరగలేదు. ఒకవేళ మా యునైటెడ్ కింగ్డమ్లో ఇలాంటి ఒక అద్భుతమైన నగరము సముద్రానికి అడుగున ఉండి ఉంటే మేము ఆనందముతో ఎన్ని పరిశోధనలు చేసేవాళ్ళం, ఎన్నెన్ని మీకు అక్కడ ఉండే ఆర్టిఫాక్ట్స్ అనండి, మీకు అక్కడ ఉండే ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్, కట్టడాలు ఎంత అద్భుతం అండి. వీటిని వీళ్ళు ఎలా విడిచిపెట్టారు అంటే థియరీ చాలా సింపుల్ అండి. నార్త్ ఇండియాలో ప్రస్తుతం మనం చూస్తున్న ఆక్యుపెన్సీ అనేది చాలా లేటుగా జరిగింది. సో అసలు సిసలైన భారతదేశము అన్నామంటే దక్షిణ భారతదేశమే. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మీకు దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాగరికతే. కాబట్టి ఈ ఆరియన్ ట్రైబల్స్కి భారతదేశం యొక్క గొప్పతనము తెలియకపోవడం, ఎందుకంటే పెద్ద ఆలయాలు లేవు, పెద్ద నిర్మాణాలు లేవు, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు బతకడానికి అనువైన ప్రాంతముగా ఉత్తర భారతదేశాన్ని చూశారు. పెద్ద ఆలయాలు వాళ్ళకి నిర్మించడం రాదు. సో ఇప్పుడు ఈ థియరీ ఏమిటి అంటే ఫస్ట్ విషయము భాష అండి. అంటే మనిషి అనేవాడు భాష అనేదాన్ని కనిపెట్టడానికి ముందు ఒక ప్రోటో ద్రావిడన్ భాష ఉండేదండి. ఈ ప్రోటో ద్రావిడన్ భాష ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఒక ఆఫ్రికా వెళ్ళారు, క్యామరూన్ అనబడే దేశానికి వెళ్ళారనుకోండి, ఇదే ప్రోటో ద్రావిడన్ భాషనే వాళ్ళు అక్కడ మాట్లాడతారు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భాషే మాట్లాడతారు. సో భాష అనేది ఎలా వస్తుందండి, ఒక ప్రాంతము నుంచి, మట్టి నుంచి భాష వస్తుంది. ఆ ప్రజలు నివసిస్తారు చూసారా, వాళ్ళ జీవన విధానం చూసారా, దానికి అనువుగా వాళ్ళు పదాలు అంటే మాటలు అనే దాన్ని వాళ్ళు ఇవాల్వ్ చేసుకుంటారు. అక్కడ నుంచే మీకు భాష అనేది వస్తుంది. అలా చూసినప్పుడు ఒకానొక సందర్భంలో ఈ ప్రపంచ నాగరికత అంతా కూడా ఒక దగ్గరే ఉండింది. వీళ్ళందరూ ఒకే భాషే మాట్లాడారు. ఈ భాష ఒక కొత్త రకమైన ప్రోటో ద్రావిడన్ భాష. ఇవాళ తమిళ భాష అన్నామంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద వర్డ్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఒక్క తమిళనాడు కాదండి, ప్రపంచంలో మీరు ఆస్ట్రేలియా అనండి, బ్రెజిల్ అనండి, అర్జెంటీనా అనండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా చెప్పాలంటే హైయెస్ట్ లెవెల్లో ఈ భాషను మాట్లాడే దేశం ఏంటి అంటే భారత్ అంటారు. కాదండి, చైనాలో ఇవాళ కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళారంటే ఇదే భాషనే వాళ్ళు మాట్లాడతారు. జపాన్లో ఎన్నో ప్రాంతాల్లో సిమిలర్ వర్డ్స్
ఇవే వర్డ్స్ మీరు తమిళనాడు అనండి, లేదా హరిద్వార్ అనండి, జపాన్ అనండి, చైనా అనండి, చిలీ అనండి, బ్రెజిల్ అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భాషనే వీళ్ళు మాట్లాడతారు అన్నప్పుడు మానవ నాగరికత అనేది కుమరి ఖండము దగ్గర ఒకప్పుడు ఉండేది అని అనడానికి ఈ ఒక్క భాషను చెప్పి మనము ప్రూవ్ చేయొచ్చు. ఇక రెండవ విషయాన్ని మీరు చూసారనుకోండి, మీకు ఈ ఇంజనీరింగ్ అండి, అంటే కన్స్ట్రక్షన్, మీకు ఈ కుమరి ఖండము దగ్గర నివసించే ప్రజలు మీకు ఎక్స్ట్రాడినరీగా నిర్మాణాలు చేయగలిగిన వాళ్ళు. సో దీనికి ఆధారాలు అన్నారనుకోండి, ప్రపంచమంతా చూడండి. ఒక సూడాన్లో ఉండే పిరమిడ్లు, ఈజిప్టులో ఉండే పిరమిడ్లు, తమిళనాట ఉండే ఆలయాలు, మీకు మెక్సికోలో ఉండే మీకు పిరమిడ్లు, వీటినంతా మీరు చూసారనుకోండి ఒకలాంటి స్ట్రక్చరే, ఒకే రకమైన నిర్మాణం. సో ఇదంతా ఎవరు చేశారు? కుమరి ఖండము దగ్గర నివసించిన ప్రజలే. అంటే ఏంటి? ఒక మహాప్రళయం వచ్చినప్పుడు ఇక్కడంతా ఉంటున్న ప్రజలు 49 దేశాల ప్రజలు వీళ్ళందరూ కూడా చెల్లా చెదురుగా వివిధ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ నిర్మాణ ప్రావీణ్యతను వీళ్ళు చూపించారు. కాబట్టే మీకు ప్రపంచంలో ఇంత పెద్ద కట్టడాలను, ఒకేలాంటి కట్టడాలను సో వీళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు ఒక ప్రముఖ శాస్త్రవేత్త బాలు అంటారు, ఈయన ఒరిస్సా బాలు అంటారు. ఈయన గురించి మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. ఈయన ఒకరోజు కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక పుస్తకం పట్టుకొని ఉన్నాడు. ఆ పుస్తకములో మీకు ఏంటంటే ఒంటె ఆకారములో ఉండే ఒక నిర్మాణము పలానా సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది అని చెప్పి ఆ పుస్తకంలో రాయబడి ఉంది. ఇలా ఎలా రాస్తారు? ఇది ఒక ఫిక్షన్ అయ్యి ఉండొచ్చు కదా. సరే, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఈయన కొంత డబ్బు పోగు చేసుకొని ఏ ప్రాంతము అన్నప్పుడు పాండిచ్చేరి అనబడే ఈ నగరము ఈయన దృష్టికి వచ్చింది. సరే చూద్దామని పాండిచ్చేరి వెళ్ళారు. వెళ్ళిన ఆయన ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు, 10 నుంచి 15 కిలోమీటర్లు అనుకొని కరెక్ట్గా కొంతమంది మీకు ఈ గజ ఈతగాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఈయన డిప్లాయ్ చేశాడు. వెళ్ళండి, వెళ్ళి చూడండి అన్నాడు. సరిగ్గా మీకు 10 నుంచి 15 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మహానిర్మాణం ఆ పుస్తకములో ఎలాగైతే రాశారో అలాంటి నిర్మాణమే బయటపడింది. దాంతో ఈ ఒరిస్సా బాలు గారికి ఎక్కడ లేని ఆశ్చర్యం. అంటే ఈ పుస్తకాల్లో వీళ్ళు ఏవైతే రాశారో ఇవన్నీ 100% నిజమే అని చెప్పి ఈయన ప్రపంచమంతా తిరిగాడండి. ప్రపంచమంతా తిరిగి నేను చెప్పిన ఈ ప్రోటో ద్రావిడన్ భాష ప్రపంచంలో ఒకే ఒక భాష అండి. ఈ భాషను పెట్టుకొని వీళ్ళు మన భారతీయులు, అఖండ భారతదేశానికి చెందిన కుమరి ఖండానికి సంబంధించిన ప్రజలు సైబీరియా దాకా, మెడిటరేనియన్ సీ దాకా, అంటే ప్రపంచమంతా కూడా తిరిగారు. ఇందులో ఈయన చెప్పే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్డోరాడో అంటారు. ఎల్డోరాడో గోల్డ్ సిటీ అంటారు. అంటే ఆ రోజు కుమరి ఖండంలో నివసించే వాళ్ళు బంగారము ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చెప్పి ప్రపంచమంతా తిరిగేవాళ్ళు. ఏంటి? ఓడలు వేసుకొని తిరిగి వీళ్ళ బంగారు నగరాలను కూడా కనిపెట్టారు అని చెప్పి ఒరిస్సా బాలు గారు చెప్పారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త యాష్వెల్ అయితే మీకు ఆయన ఏం చేశారు? ఇప్పుడు మీరు కుమరి ఖండం అంటున్నారు, 49 దేశాలు అంటున్నారు కదా, మరి ఈ దేశాలు మీకు 6,80,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉన్నాయి అంటే మరి ఇక్కడ ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. శ్రీలంక అంటాము, మొరీషియస్ అంటాము, మాల్దీవ్స్ అంటాము, ఈ దీవులు ఉన్నాయి కదా. మరి ఇవంతా కూడా మునిగిపోకుండా మిగిలిన దీవులు అయి ఉండొచ్చు కదా. వీటినే ఇవాళ మనం దేశాలను అంటున్నాం కదా. ఇక్కడ పరిశోధనలు చేస్తే ఖచ్చితంగా కుమరి ఖండంకు సంబంధించిన ఎవిడెన్సులు మనకి దొరుకుతాయని చెప్పి ఈయన నేరుగా మొరీషియస్ వెళ్ళారండి. అక్కడ మీకు జిర్కాన్ అనబడే రాక్ ఈయనకి దొరికింది. జిర్కాన్ అనబడే రాక్ని మీరు చూసారనుకోండి 3 కోట్ల సంవత్సరాలకు క్రితము ఉండే రాక్కి సంబంధించిన, అంటే సూర్యరశ్మి తగిలినవన్నీ మెరుస్తుందండి. ఈ రాయి అంతా మెరుస్తుంది. కాబట్టి ఈయన ఎలా ఆలోచించారు అంటే ఇవే రాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాయో సో అవంతా కూడా ఒక కాంటినెంట్కు సంబంధించిన భూభాగాలే. అలా చెప్పి ఈయన మొరీషియస్ దగ్గర, మాల్దీవ్స్ దగ్గర, ఇంకా చిన్న చితక దీవుల దగ్గర ఇలాంటి రాయిని ఈయన కనుగొన్నాడు. సో దాంతో కుమరి ఖండానికి సంబంధించినవే ఈ మొరీషియస్, ఈ మాల్దీవ్స్, ఈ శ్రీలంక లాంటి చిన్న దేశాలు అని చెప్పి ఇవాళ వీళ్ళు ప్రూవ్ చేయగలిగారు. ఇలా ఈ 3 శాస్త్రవేత్తలు కూడా
అద్భుతంగా కుమరికండం ఉంది. భారతదేశం ఎంత పెద్దది అని చూస్తే ఈ 49 దేశాలను కలుపుకుంటే ఏకంగా ఆస్ట్రేలియా దాకా భారత్ యొక్క సరిహద్దు, ఇటు ఆఫ్రికా దాకా కూడా వీళ్ళ సరిహద్దులు ఉన్నాయి. ఇంత పెద్ద దేశము ఒకప్పుడు లిటరల్గా ఈ భూమి మీద ఉండేది. ప్రస్తుతం ఇదంతా కూడా మీకు సముద్ర జలాల అడుగున ఉన్నాయి. ఎప్పుడో ఒక రోజు సముద్రంలో మార్పు జరిగినప్పుడు కొత్త కాంటినెంట్గా ఇవి మళ్ళీ బయటకు వస్తాయి. ఈ దేశాలనంతా కూడా మళ్ళీ మనం చూడబోతున్నాము. అప్పుడు భారత్ యొక్క సైజు ఎంత అంటే మనం మాట్లాడుతున్న పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అంతా నథింగ్ అండి. ఇండియా అనేది, అఖండ భారత్ అనేది చాలా చాలా పెద్దది. సో ఈ దేశాలంతా ఎప్పుడో ఒక రోజు మళ్ళీ బయటికి వస్తాయని చెప్పి ఈ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లో మనం కూడా పాలు పంచుకుంటే ఎంత ఒక అనుభవము, ఎంత ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందో అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.